ప్రజలపై అధికారులను ప్రశ్నించాలి. రంగనాథ్కు దానం వార్నింగ్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ చేశారు. జీహెచ్ఎంసీ చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ఎమ్మెల్యే అడ్డుకున్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్లోని చింతలబస్సులో ఫుట్పాత్ ఆక్రమణలను కూల్చివేస్తున్న అధికారులపై ఎమ్మెల్యే దానం ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ పోలీసులు, బల్దీ అధికారులు సంయుక్తంగా ఈ కూల్చివేతలు చేపట్టారు. 100 అక్రమ కట్టడాలు చూపిస్తా, అవి గులగొడతారా, ఫస్ట్ అవి గులగొట్టండి, నా నియోజకవర్గంలో ఎందుకు ఇట్లా చేస్తారని చెప్పేసి హైడ్రా చాలా ప్లేస్లలో చాలా దగ్గర ఈ కూల్చివేతలు చేసింది. కానీ ఎక్కడ ఏ ఎమ్మెల్యే కూడా వచ్చే నిలబడగానే అడ్డుకోలేదు, డైరెక్ట్ ఫోన్లు చేసి బెదిరించేంత చేయాలి. కానీ దానం ఆ పని చేసిండు. గాంధీ భవన్లో తన్నులాట, రెచ్చిపోయిన యూత్ కాంగ్రెస్ నేతలు. మామూలుగా ఈ కాంగ్రెస్ పార్టీ గురించి, గాంధీ భవన్ గురించి ఒక కామెంట్ ఉంటుంది, వీళ్ళని ఎవరు కొట్టాల్సిన పని లేదు, వాళ్ళే కొట్టుకుంటారు అని. సేమ్ అదే ఎప్పుడు ఈ లొల్లులుగా గాంధీ భవన్ అనేది కొట్లాటలకు వేదికగా చెప్పొచ్చు. గాంధీ భవన్ వేదికగా జరిగిన యూత్ కాంగ్రెస్ సమావేశం రసాబసాగా మారింది. యూత్ కాంగ్రెస్ నేతలు 2 వర్గాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇరుపక్షాల నేతలు బాహాబాయికి దిగారు. యూత్ కాంగ్రెస్లో పదవుల కోసమే ఇరు వర్గాల నేతలు కొట్టుకున్నట్టు సమాచారం. యూత్ కాంగ్రెస్ ఏదో అవుతున్నాయి కదా, అందులో భాగంగానే సమావేశాలు పెట్టి ఎవరికి యూత్ కాంగ్రెస్ బాధ్యత తెలియాలి, ఎవరికి స్టూడెంట్ వింగ్ బాధ్యత తెలియాలని చెప్పేసి, మహిళా వింగ్ ఇవ్వాలని చెప్పేసి జరుగుతున్నది. దీంట్లో భాగంగానే జరిగిన సమావేశంలో ఈ లొల్లి పంచాయతీ మొదలైందంట. ఐటీ అధికారులు సినిమా రంగాన్ని